జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడున్నాము? సౌప్తిక పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. సో ఇంకా గొంతు అయితే జలుబు తగ్గలేదు, అలాగే వస్తుంది. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్లో మనము అంటే ఇప్పటి వరకు మనం ఎంతవరకు చెప్పుకున్నాము? అశ్వత్థామ డిసైడ్ అయిపోయాడు ఈ రోజు రాత్రి వెళ్ళి ఎలా అయినా సరే పాండవుడు అనేవాడు లేకుండా అందరినీ చంపేసి వస్తాను. ఎలా అయితే తను చూశాడు కదా, అడవిలో పులుగు పిట్ట వెళ్ళి కాకుల మీద పడి కాకులన్నిటిని ఎలా చంపేసి వచ్చిందో అలా చంపేసి వస్తానని చెప్తాడు. కృతవర్మకు కృపాచార్యుడు కాసేపు ఒప్పుకోకపోయినా లాస్ట్కి అందరినీ ఒప్పించి పాండవ శిబిరం వైపు దగ్గర అంటే పాండవ శిబిరం దగ్గరికి వచ్చాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. అయితే పాండవ శిబిరం దగ్గర పాండవులు లేరు, ఎందుకంటే వాళ్ళు ఓగవతి నది తీరానికి వెళ్ళారు. కృష్ణుడేమో హస్తినాపురం వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో మరి ఈ రోజు ఎపిసోడ్లో మనము అశ్వత్థామ ఎలా వెళ్ళి రాత్రి అంతా బీభత్సాన్ని సృష్టిస్తాడు, ఎలా నరికి చంపుతాడో తెలుసా ఒక్కొక్కరిని. ఒక గుర్రం లేదు, ఒక ఏనుగు లేదు, ఒక మనిషి లేదు, ఆయుధం పట్టినోడని లేదు, కానోడని లేదు. అసలు మొత్తం నిద్రలోంచి లేచి మమ్మల్ని రక్షించండి, కాపాడండి, మమ్మల్ని ఏం చేయొద్దని కాళ్ళ వేలా పడుతున్న వాళ్ళని కూడా చంపేస్తాడు. అసలు మామూలు రాక్షసంగా ప్రవర్తించాడు రాత్రి అశ్వత్థామ. అసలు అశ్వత్థామ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నటువంటి అశ్వత్థామ శివుణ్ణి ఎందుకు ప్రార్థించాడు? శివుడు ప్రత్యక్షమై అశ్వత్థామకు ఎందుకు తన ఖడ్గాన్ని ఇచ్చాడు? ఆ ఖడ్గంతో అంత బీభత్సాన్ని అశ్వత్థామ ఎలా సృష్టించాడు అనేది ఈరోజు ఎపిసోడ్లో చెప్తాను. అసలు మామూలుగా ఉండదు, నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా కీలకం. అంటే మనకు సినిమాల్లో సీరియల్లో ఏదో అశ్వత్థామ వచ్చినట్టు అందరిని అక్కడ ఉప పాండవులు, అదేవిధంగా అక్కడే దుష్టజుమ్ముడు ఉన్నాడు, శిఖండి ఉన్నాడు, వీళ్ళు పాంచాల వీరులు ఉన్నారు, వాళ్ళని చంపేసిపోయినట్టు మామూలుగా ఇలా చూపిస్తారు. కానీ నిజానికి అక్కడ అది జరగదు, చాలా బీభత్సం జరుగుతుంది. అండ్ ఇక్కడ శివుడు చుట్టూ ఉండేటువంటి గణాలు ఉంటాయి కదా, అంటే శివుడు అందరికీ దేవుడే కదా. దయ్యాలకైనా ఆయనే దేవుడు, దేవతలకైనా ఆయనే దేవుడు, భూతాలకైనా పిశాచులకైనా రాక్షసులకైనా ఆయనే దేవుడు కదా. మరి అందరికీ సదాశివుడే కదా. అసలు శివుడు చుట్టూ ఉన్నటువంటి గణాలు ఎలా ఉంటాయి, అసలు అవి ఏ రకంగా తాండవం చేస్తూ ఉంటాయి, ఏదైనా ఇట్లాంటిది జరిగినప్పుడు అంటే పెద్ద ఇలా హత్యలు ఇలాంటివి జరిగినప్పుడు అవి ప్రేతాత్మలు ఎలా ఉంటాయి, అబ్బో మామూలుగా ఉండదు తెలుసా. అది చదువుతుంటేనే ఒక రకంగా అనిపించింది. అసలు చాలాసేపటి వరకు అయితే 2-3 సార్లు చదివాను. అసలు శివుడేంటి అశ్వత్థామకు శివ ఖడ్గాన్ని ఎందుకు ఇచ్చాడు, ఇంతమందిని ఇంత విచక్షణారహితంగా చంపే అవకాశాన్ని ఎలా ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది అసలు మామూలుగా అయితే ఉండదు. నేను దాని మీద మనం ఏంటి ఎందుకు అని ఆలోచించడం కానీ యాజ్ టీజ్ కానీ చెప్పుకుంటూ పోదాం అనుకున్నాం కదా మనం. సో మహాభారతం నేను అలాగే చెప్తున్నాను కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో అసలు అశ్వత్థామ వచ్చింది మొదలు అందరినీ చంపి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి పోయే వరకు మొత్తం కూడా సింపుల్గా ఒక్క ఎపిసోడ్లో చెప్పేస్తాను నేను. సో వీళ్ళు పాండవ శిబిరం దగ్గరికి వచ్చారు. పాండవ శిబిరం దగ్గరికి రాగానే కృతవర్మ కృపాచార్యులు కాస్త ముందుకు వెళ్దామా వద్దా, అడిగేద్దామా లేదా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు అక్కడ ఆగిపోతుంటారు, ఆలోచనలో పడతారు. కానీ అశ్వత్థామ మాత్రం ఒక పిచ్చి పట్టినవాడు కనుక పరిగెడితే, అంటే ఒక ఉన్మాదంతో ఉన్నవాడు కనుక పరిగెడితే ఎలా పరిగెడతాడో అలా పరిగెడతాడు. గట్టిగా 10 అడుగులు వేస్తాడు. అలా 10 అడుగులు వేశాడో లేదో అశ్వత్థామకి ఎదురుగా ఒక పెద్ద భూతం కనిపిస్తుంది. అసలు ఆ భూతం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను వినండి. జందాలు, హారాలు, భుజకీర్తులు, ఒంటి నిండా పాములే పాములు, పెద్ద గుహ లాంటి ఒక నోరు, 2 కాదు 3 కాదు, వేల కళ్ళు దానికి, అంతేసి గుడ్లున్నాయి దానికి, ఎంతో ఉగ్రంగా ఉంది, అంతే అందంగా కూడా ఉంది, ఎంతో ఉజ్వలంగా ఉంది. అది చూసి అసలు ఆశ్చర్యపోయాడు అశ్వత్థామ. ఏంటి భూతము, ఇప్పటి వరకు కనీసం దీని గురించి నేను కనివిని కూడా వినలేదు, కనీసం ఎవరు కూడా చెప్పలేదు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పేసి ఆశ్చర్యంగా దాన్నే చూస్తున్నాడు. ఇంతలో దాని కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి పెద్ద మంటలు వచ్చేసాయి. అసలు ఆ మంటల్లోంచి ఒక్కసారిగా శంఖం, చక్రం, గద పట్టుకున్నటువంటి విష్ణు బయలుదేరాడు. 1, 2, 3, 4, 5 అలా విష్ణుమూర్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. అసలు ఎటు చూస్తే అటు అశ్వత్థామ, కింద చూస్తే విష్ణువే, పైన చూస్తే విష్ణువే, ఇటు చూస్తే విష్ణువే, అటు చూస్తే విష్ణువే, మొత్తం విష్ణువే. అసలు అంటే మనం భూతాలు అంటే భూతం అంటే ఇప్పుడు పంచభూతాలను భూతాలు అంటారు, అంటే భూతము ఆ వేలో తీసుకోండి. అసలు ఒక రూపం, అది పెద్దగా భయంకరంగా భూతంలో ఉన్నటువంటి ఒక రూపం. ఆ రూపంలోంచి మొత్తం మంటలు, ఆ మంటల్లోంచి శంకుచక్రాలు, గద పట్టుకున్నటువంటి విష్ణుమూర్తి, 1, 2 కాదు, వేల సంఖ్యలో విష్ణుమూర్తులు పుట్టుకొస్తున్నారు. అశ్వత్థామ మొత్తం చుట్టూ చూస్తే ఎటు చూసినా విష్ణుమూర్తే కనిపిస్తున్నాడు. అయినా కూడా అశ్వత్థామ తొనకడు బెనకడు పిసరంతా కూడా సరే ఏదైతే అది కాని అని చెప్పేస్తాడు. ఈ
ఇక తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ వేస్తుంటాడు. ముందు మామూలు అస్త్రాలు వేస్తాడు, తర్వాత దివ్యాస్త్రాలు వేస్తాడు, తర్వాత మహాస్త్రాలు వేస్తాడు, శక్తి విసురుతాడు, గద విసురుతాడు. అసలు తన దగ్గర ఉన్నటువంటివి తన తండ్రి తనకు నేర్పించిన సర్వాస్త్రాలు వాడతాడు. ఏమి లాభం తెలుసా? అలా వేస్తుంటే అది ఆ నోట్లోకి వెళ్ళడం, నోట్లో మాయమైపోవడం. ఏంటంటే ఒక దూది గింజ మంటల్లో వేస్తే ఎలా దూదిని కాస్త తీసుకెళ్ళి మంటల్లో వేస్తే అది ఎలా అయిపోతుంది? మండిపోయి ఊరుకుంటుంది అంతే. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కదా. అశ్వత్థామ మహాస్త్రాలన్నీ అలా వెళ్ళిపోతుంటాయి. అసలు కాసేపటికి అశ్వత్థామకు పిచ్చెక్కినట్టు అవుతుంది. ఏంటి నేను ఇంత పెద్ద యోధుని అనుకున్నాను, మహావీరుణ్ణి అనుకున్నాను, ఏంట్రా నేను వేసినటువంటి ఒక్క అస్త్రం కూడా దీన్ని ఏం చేయట్లేదు, ఎటు చూస్తే అటు విష్ణుమూర్తులు కనిపిస్తున్నారు, ఇది కళ మాయ, కృష్ణుడేమన్నా లీల చేస్తున్నాడా, నాకేమీ అర్థం కావట్లేదా, అసలు నేనేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చేసి చుట్టుపక్కల చూస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక రకమైనటువంటి పిచ్చితనంలోకి వెళ్ళిపోతాడు అశ్వత్థామ. వెళ్ళిపోయి కాసేపటికి ఇంకంత పోరాడాల్సినంత పోరాడతాడు. ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చూస్తాడు వస్తున్నటువంటి విష్ణుమూర్తులు కానీ, ఆ మహారూపమైనటువంటి భూత రూపాన్ని కానీ. ఏమీ చేయలేకపోతాడు. ఇక కాసేపటికి నీరసపడిపోయి ఒక దగ్గర కూర్చొని ఇలా అనుకుంటుంటాడు. శాస్త్రం సమ్మతించిన మార్గం వదిలేసి తనకు తోచినట్టు పగవాళ్ళ మీదకి పరిగెత్తిన వాడికి అధర్మం కాకుండా పరిగెత్తి తనకు తోచిందే ధర్మం అని చేసిన వాడికి ఇలా కాకుండా ఎలా అవుతుంది? గురువుని, బ్రాహ్మణుణ్ణి, బాలుణ్ణి, వృద్ధుణ్ణి, స్నేహితుణ్ణి, గుడ్డివాణ్ణి, తోబుట్టువుని, జడుణ్ణి, ముతుణ్ణి, ప్రముత్తుణ్ణి, చిన్ముత్తుణ్ణి, ఉన్ముత్తుణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి చంపకూడదన్నది ధర్మం. కానీ నేను చూడు తెగించి ఎలా వచ్చేసానో, ఎంత చెడ్డ బుద్ధితో పగదీర్చుకోవడానికి బయలుదేరానో, రాక్షసత్వానికే తెగించాను. ఇట్లాంటి కార్యం ఒకటి చెయ్యాలని వచ్చేసాను. కానీ ఏం లాభం? ఇలాంటి నాలాంటి నీచమైన ఆలోచన ఉన్నవాడికి నాశనం తప్ప ఇంకేం జరుగుతుంది? చూడు, నేను ఏదో చేద్దామని వచ్చాను, పట్టుమని 10 అడుగులు వేయలేకపోయాను. నా శత్రువులందరూ నా ముందే ఉన్నారు, హాయిగా గాఢ నిద్రలో ఉన్నారు. కానీ నేను మాత్రం వాళ్ళని ఏమీ చేయలేక ఇలా చతికిలపడి కూర్చున్నాను. ఆయన అధర్మ మార్గంలోకి వెళ్ళి నాలాగా నీచ ఆలోచనలు చేస్తే వాడికి ఓటమి కాక ఏం వస్తుంది? ఎంత శక్తివంతుడైతే మాత్రం దైవం వాడి వైపుగా ఉండకపోతే వాడు మాత్రం ఏం చేయగలడు అని చెప్పేసి నిరాశతో అలా కూర్చున్న తర్వాత కాసేపటి అనుకుంటాడు, అవును, ద్రోణాచార్యుడు కొడుకు ఇలా వచ్చి ఏమీ చెయ్యలేక ఓటమితో వెన్నుదిరిగాడనేటువంటి మాట, అంటే ప్రాణ భయంతో పారిపోయాడనేటిది రేపటి తరాలకు తెలిస్తే ఏంటి? అయినా నేను పారిపోవడం ఏంటి? మంచో చెడో ఇక్కడికి వచ్చాను, ఏం చేద్దాం అనుకున్నానో అది చేయాలి. కానీ దేనికైనా సరే ఆ శివుడు తప్ప మరొకటి లేదు. పాల ముంచినా నీట ముంచినా ఆయనే. కాబట్టి నేను శివుడి గురించే తపస్సు చేస్తాను, అంటే శివుడిని ఆరాధిస్తాను, ఆయనే నాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేకపోతున్నాను. కానీ నేనైతే ఏ లక్ష్యంతో అయితే వచ్చానో ఆ లక్ష్యం అయితే సాధించాలి కదా. కాబట్టి అనుకొని అలాగే అక్కడ మొత్తం భూతం అలాగే ఉంటుంది. విష్ణుమూర్తులందరూ అలా చుట్టూ ఉంటారు. మధ్యలో కూర్చుంటాడు అశ్వత్థామ. కూర్చొని శివనామాలన్నీ పఠిస్తూ ఉంటాడు. అసలు మామూలుగా ఉండదు కదా, శివనామాలు అన్నీ ఉన్నాయి. ఆ ఉగ్రుడు, స్థానువుడు, శివుడు, రుద్రుడు, శర్వాణి, ఇలా శివుడి నామాలన్నీ పలుకుతూ శివుడి గురించే ధ్యానం చేస్తూ అలాగే కూర్చుంటాడు. ఖచ్చితంగా ఏంటి ఆ పార్వతీపతి నాకు సహాయం చేస్తాడు, లేకపోతే నేను అసలు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పేసి అలాగే కూర్చుంటాడు. అప్పుడు అలా అతను అక్కడ కూర్చొని శివుణ్ణి ధ్యానిస్తూనే ఉంటాడు. ఇంతలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి బంగారు వీధికి ఒకటి ప్రత్యక్షమవుతుంది. అందులో కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మంటలతో అగ్నిహోత్రుడు పుట్టాడు. ఒక వేదిక వచ్చేసి బంగారు వేదిక, మధ్యలోంచి అగ్నిహోత్రుడు వస్తాడు. ఆ మంటలోంచి మండుతున్న కళ్ళతో, మండుతున్న మొహాలతో ఎంతో మంది ప్రమదలు పుట్టుకొస్తారు. అంటే శివుడు చుట్టూ ఉండేటువంటి ప్రమదలు ఉంటారు కదా, ఆ ప్రమదలన్నీ వచ్చేస్తాయి. కొంతమంది ఒక్క కాలుతో ఉన్నారు, కొంతమంది ఏనుగు మొహాలతో ఉన్నారు, కొంతమంది గుర్రాల మొహాలతో ఉన్నారు, వాళ్ళలో కొందరు సింహాల ముఖాలతో ఉన్నారు, కొంతమంది పంది మొహాలతో ఉన్నారు, పెద్ద పెద్ద కూరల వాళ్ళు, ఎన్నో రకాల మొహాల వాళ్ళు, వికార శరీరాలు వాళ్ళు, పొడుగు దేహాల వాళ్ళు, కొంతమంది చాలా పొట్టిగా ఉన్నారు, కొంతమంది చాలా స్థూలకాయంగా ఉన్నారు, కొంతమంది బక్కగా ఉన్నారు, కోతి రంగుతో కొంతమంది ఉన్నారు, కొండ ముసలి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, రంగురంగుల దేహాలతో కొందరు ఉన్నారు, 5 శిఖలతో కొంతమంది ఉన్నారు, జటాధారలతో కొంతమంది ఉన్నారు, రకరకాల జుట్లతో కొంతమంది ఉన్నారు, వికృత స్వరూపాలతో కొంతమంది ఉన్నారు, చిత్ర విచిత్ర వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు, రంగురంగుల పూలమాలలు వేసుకుని వాళ్ళు, కొంతమంది గంధాలు పూసుకుంటూ, రత్నహారాలు వేసుకుంటూ, ధనస్సులు, బాణాలు, కత్తులు, ముసలాలు అన్నిటిని కూడా వాళ్ళ చేతిలో తిప్పుకుంటూ ఢమఢమ 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 అంటూ డమరకాన్ని మోగించుకుంటూ ఇటు
మృదంగాలు మోయించుకుంటూ శూలాలు పట్టుకొని గోముఖాలు వేయించుకొని కొంతమంది ధ్వజాలు పతకాలు పట్టుకొని అలా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ మొత్తం వీళ్ళందరూ ఇలా అశ్వత్థామ చుట్టూ తిరుగుతుంటారు. సీన్ అర్థమవుతుంది కదా, అశ్వత్థామ ఇలా కూర్చొని ఉన్నాడు, చుట్టూ వీళ్ళందరూ ఒక వేదిక వచ్చింది, ఆ వేదిక నుంచి ఒక అగ్నిహోత్రం పుట్టింది, ఆ అగ్నిహోత్రం నుండి వీళ్ళందరూ వస్తున్నారు, వచ్చి మొత్తం అశ్వత్థామ చుట్టూ అంటే ఇట్లా డమరుకాలు పెట్టుకొని రకరకాల శూలాలు పట్టుకొని చుట్టూ అశ్వత్థామ చుట్టూ చేరి నాట్యం చేస్తూ ఉంటారు. సింహాల్లా గర్జిస్తుంటారు, శంఖాలు మోగిస్తుంటారు, బేరీలు మోగిస్తుంటారు, రకరకాల కూతలు కర్ణ కఠోరంగా ఉన్నటువంటి కూతలన్నీ వినిపిస్తుంటాయి, మాంసాలు విసురుతుంటారు, రక్తపు పొర్రలు తింటూ తాగుతూ తైతక్కలాడుతూ సోమపానం చేస్తూ శమము దమము తపస్సు బ్రహ్మచర్యం మొదలైనటువంటి పవిత్ర కర్మలు ఏవైతే ఉంటాయో అసలు ఆ కర్మలు చేస్తూ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు మొత్తం అది అష్టగుణమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, తెల్లపోరు వాళ్ళు, పార్వతి కంటే గణపతి కంటే కుమారస్వామి కంటే కూడా వీళ్ళంటేనే శివుడికి ఎక్కువ ఇష్టం అంట. వీళ్ళందరిలో ఉంటారంట. శివుడి చుట్టూ ఉన్నటువంటి ప్రమదాలంట ఇలా రకరకాలుగా ఉంటారంట వాళ్ళంతా. సో వాళ్ళందరూ అలా వేదిక నుంచి వచ్చారు, వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పేసి వ్యాసమారు చెప్తుంటారు. వాళ్ళందరూ రకరకాలు చేస్తుంటారు అక్కడ. అంటే ఒకరు రక్తం సోమపానం చేస్తున్నారు, రక్తం తాగుతున్నారు, ఒకరు డమరకాలు ముగిస్తున్నారు, ఒకరు మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, రకరకాలుగా విచిత్రమైనటువంటి ఆకారంలో విచిత్రమైన గంతులు వేస్తూ విచిత్రంగా అశ్వత్థామ చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇలా వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా, అశ్వత్థామ తొనకడు బెనకడు శివనామ స్మరణ చేస్తూ అలాగే కూర్చుంటాడు. ఎంతసేపు అలా ఉండాలో అలా ఉంటాడు. కాసేపటి తర్వాత ఏం చేస్తాడంటే, ఇంకా ఇలా కాదు, నేను ఇలా చేస్తే నాకు శివ కటాక్షం రాదు, నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ద్రోణుడు కొడుకంట వెనక్కి వెళ్ళాడంట, దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడంట, ఇలాంటి మాటలు పడ్డం కన్నా ఏదైతే అయింది తెగించి నా శరీరాన్ని నా ఆత్మని నీకు కానుకగా ఇస్తానని చెప్పేసి ఆ వేదిక ఏదైతే ఉందో, మండుతున్నటువంటి వేదిక ఉంది కదా, అందులోకి వెళ్ళి దూకాలని చూస్తాడనమాట. దూకాలని చూసినప్పుడు ఆ మంట చాలా చిన్నగా అయిపోతుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి తునీరాలు, తన ఒక ధనుస్సు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో వేస్తాడు. వేయగానే ఒక్కసారిగా మంట పుట్టుకొస్తుంది కదా, ఆ మంటలోకి దూకేసి, శివ ఇక నన్ను నేనే సమర్పించుకుంటున్నాను, ఇంతకు మించి నేనేమీ చేయలేదు, నన్నే నువ్వు కానుకగా తీసేసుకో అని చెప్పేసి అందులోకి దూకేస్తాడు. అలా అశ్వత్థామ దూకిన తర్వాత ఆయన మంటల్లో ఉంటాడు కానీ ఆయనకు మంటల్లో ఉన్నట్టు ఉండదు, పూర్తిగా చల్లదనం తాకుతున్నట్టుగా ఉంటుంది. కాసేపటికి ఆ మంటల్లో అలాగే ఇంకా తనను తాను ఆత్మాహుతి చేసుకోవాలని అలాగే మంటలోంచి రాకుండా ఉంటాడు. కాసేపటికి శివుడు ప్రత్యక్షమవుతాడు అశ్వత్థామకి. ఇంత జరుగుతుంది. అశ్వత్థామ వచ్చి అక్కడ పాండవ శిబిరంలో ఉన్న వాళ్ళని చంపడానికంటే ముందు ఇంత చేస్తాడు. ఇన్ని రకాలుగా అశ్వత్థామను భయపెట్టాలని చూసినా కూడా అశ్వత్థామ తొనకడు వెనకడు ఆ రకంగా నిల్చొని ఉంటాడు. దీంతో అశ్వత్థామ ముందు శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు వెంటనే మంటల్లోంచి బయటకు వచ్చేసి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు నుదుటి మీద జోడించాడు. అశ్వత్థామను తీయని చూపు చూశాడు శివుడు. కృష్ణుడు అంటే ప్రాణం నాకు, తపస్సు సత్యము ధృతి శౌచము నిశ్చలమైన భక్తి కలిగింది అతడికి, అతడు నన్ను ఆరాధిస్తూ ఉంటాడు, అతడి మీద ఉన్న గౌరవం వల్లనే నిన్ను భూతమై అడ్డగించాను, ఇంతసేపు నీ మనసును పరీక్షించాను, నిన్ను పరీక్షించాను, నిన్ను నువ్వే సమర్పించుకోవడానికి చూశావు, తొనకలేదు బెనకలేదు, చివరికి కృష్ణ సమ్మోహనం కూడా వాడాను, కానీ నువ్వు తెగించి ముందుకొచ్చేసావు, కాబట్టి చెప్పు అశ్వత్థామ, ఇంతకు నీకేం కావాలి, ఏం కోరికతో ఇంతకు తెగించావు అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు తను వచ్చినటువంటి పని అశ్వత్థామ శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు అంటాడు, పాంచాల వీరులకి ప్రాణాలు పోయేటువంటి సమయం ఆసన్నమైంది, నీ చేతుల్లోనే వాళ్ళ చావు ఉండాలన్నది విధి, సరే అని చెప్పేసి ఒక ఖడ్గాన్ని తీసిస్తాడు శివుడు. అది శివ ఖడ్గము. ఆ ఖడ్గాన్ని తీసి అలా అశ్వత్థామ చేతిలో పెడతాడు. అతడికి తెలియకుండానే ఒక తేజో రూపం అతడి శరీరంకి వచ్చేస్తుంది అశ్వత్థామకి. అసలు ఇది నేను కంటిన్యూగా చదివే ముందు చెప్తాను. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా, అశ్వత్థామ వెళ్ళి ఒక్కొక్కరు నరుకుతూ ఉంటే అతడు నరికినట్టు ఉండదంట. చాలాసేపటి వరకు వచ్చింది అశ్వత్థామ అని ఎవరు గుర్తుపట్టలేరు. ఒక రకమైనటువంటి భూతమైనటువంటి ఆకారం వస్తుంటుంది. దీని గురించి ముందు మనకు చదివితే తెలుస్తుంది అనమాట. రాత్రి అంట ఒక స్త్రీ గల్లు మన గజ్జలు వేసుకొని జుట్టు విరబోసుకొని ఏడుస్తూ అలా చుట్టూ
తిరుగుతూ ఉంటుందంట. ఈ అశ్వత్థామ రావడానికంటే ముందు అదే సంకేతం రోజు పాంచాల వాళ్ళకి అక్కడ శిబిరంలో నిద్రపోతున్నట్టు కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేదనమాట. ఈ శబ్దం ఈ అశ్వత్థామ సమూలంగా అందరినీ నాశనం చేయడంతో ఆ స్త్రీ గజ్జల శబ్దము, ఏడుస్తున్న శబ్దం ఆ రోజుతో ఆగిపోతుంది అనమాట. అశ్వత్థామ అందరిని చంపడంతో అక్కడితో ఆగిపోతుంది. అప్పటిదాకా మృత్యుదేవత ఆ కురుక్షేత్రంలోనే తాండవం చేస్తూ ఉంటుంది అనమాట. సరే, అది మనం కంటిన్యూ చూద్దాము. ఇప్పుడైతే ఏం జరిగింది, అశ్వత్థామకు శివఖడ్గం ఇచ్చారు కదా, శివఖడ్గం పుచ్చుకున్నాడు అశ్వత్థామ. సంతోషంగా ఉప్పొంగిపోయాడు. భూతం ముంగేసిన ఆయుధాలు వెంటనే వేదికలోంచి పుట్టుకొచ్చాయి. ధనస్సులు, బాణాలు అన్నీ ఎప్పటిలాగే వేసుకున్నాడు. తన రథం కూడా అక్కడికి వచ్చేసింది. రథం ఎక్కేశాడు. గణాలు అడ్డు ఆపు లేకుండా అతని చుట్టూ మూగాయి. రథం ఎక్కాడు అశ్వత్థామ. పాండవ శిబిరంలోకి నడిచాడు. కృతవర్మ, కృపాచార్యుడు అతని వెంటే వెళ్లారు. పగలంతా చేసిన యుద్ధం వల్ల బాగా అలసిపోయి మొదలంటూ శత్రువుని నాశనం చేశాం కదా అని చెప్పేసి అక్కడి వాళ్ళంతా సంతోషంగా అప్పటి వరకు సంబరాలు చేసుకొని అప్పుడే మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అంటే అక్కడ అప్పటి వరకు ఏంటి, పాండవ వాళ్ళు 18 రోజు యుద్ధం అయిపోయింది, మనం యుద్ధం గెలిచాము, సంతోషంగా ఆడారు, పాడారు, హ్యాపీగా నిద్రపోయి ఉన్నారు. సంతోషంగా వాళ్ళు నిద్రలో ఉన్నారు ఇప్పుడు అందరూ. అశ్వత్థామ ముందుగా తన తండ్రిని చంపినటువంటి దుష్టజిమ్మునే చంపాలనుకుంటాడు. ఎక్కడ అని దుష్టజిమ్ముడు మందిరం వెతుక్కుంటాడు. అంటే ఆయన ఉన్నటువంటి ఆ కుటీరం, ఆ శిబిరం ఎక్కడుందో చూసుకుంటాడు. అసలు అక్కడికి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వస్తాడు. అక్కడికి వచ్చగానే అక్కడ ఎలా ఉంటుందంటే మంచి తెరలతో చక్కగా చాందువలతో గొప్పగా ఉంది గుడారం. దివ్యమైన పక్క మీద నిశ్చింతగా నిద్రపోతున్నాడు దుష్టజుమ్ముడు. చూడడంతో కోపం బగ్గుమంది అశ్వత్థామకి. తృణీకారంగా ఒక్కసారిగా తన పాదాన్ని నేల మీద గట్టిగా కొట్టాడు. ఆ చప్పుడుకి తుల్లిపడి లేచాడు దుష్టజుమ్ముడు. ఎదుట అశ్వత్థామ. అయినా దుష్టజుమ్ముడు చలించలేదు. గట్టిగా లేచి ఎవరా అన్నట్టుగా గద్దించాడు. వెంటనే అశ్వత్థామ దుష్టజుమ్ముడు జుట్టు పట్టుకొని వెనక్కి వంచాడు. పులిలాగా తిరగబడ్డాడు దుష్టజుమ్ముడు అశ్వత్థామను అంటే వదిలించుకొని ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. కానీ గట్టి పట్టుపట్టాడు అశ్వత్థామ. దుష్టజుమ్ముని వెల్లికలా నేల మీద పడేశాడు. నిష్ఠూరంగా గుండెల మీద మోకాలితో గట్టిగా అదిమి పట్టాడు. మొహం మీద పిడుగులాంటి గుద్దులు గుద్దాడు. అసలే అప్పటి వరకు నిద్రాబద్ధకంలో ఉన్నాడేమో. హఠాత్తుగా ఈ అశ్వత్థామ మీద పడ్డంతో బెంబేలెత్తిపోయి ఏం చేయాలో తెలియక అటు ఇటు తొనుకులాడతాడు తప్పించుకోవడానికి. కానీ ఇట్టే అలసిపోతాడు దుష్టజుమ్ముడు. భయపడిపోయాడు, తడబడిపోయాడు. ధనస్సును అల్లెతాడు తీశాడు అశ్వత్థామ. అతడి మెడకు తగిలించాడు. ధనస్సుకున్న అల్లెతాడు ఉంటుంది, అట్లా లాగేది ఉంటుంది, తీసి మెడకు లాగించాడు అనమాట. మెడకు పట్టి మెడను ఇట్లా గుంజుతున్నాడు అనమాట. ఒక పశువుని గుంజినట్టు గుంజుతుంటాడు. అప్పుడు దుష్టజుమ్ముడు అంటాడు, ఏంటి అశ్వత్థామ ఇది, నువ్వు ఏం చేస్తున్నావు? ఇదేనా చేసేది? నన్ను ఆయుధంతో చంపు, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు, నేను కూడా చావుకు సిద్ధపడ్డాను, కానీ నన్ను ఆయుధంతో చంపు, ఇలా చంపడం ఏంటి అంటే అప్పుడు అశ్వత్థామ అంటాడు, గురుద్రోహి, అస్త్ర సన్యాసం చేసిన గురువును చంపిన నీచుడా, నిన్ను ఆయుధంతో చంపి నీకెందుకురా పుణ్యలోకాన్ని నేను ఇస్తాను, నిన్ను ఒక పశువును చంపినట్టే చంపుతాను, ఒక పశువు మాత్రమే నాకు నువ్వు అని చెప్పేసి ఆ అల్లెతాడును గట్టిగా మెడకు బిగించి అలా లాక్కుంటూ వెళ్ళి అలా మెడ నుంచి అలా లాక్కుంటూ ముందుకెళ్తాడు. గోళ్లతో రక్కేస్తాడు. గట్టిగా గుండెల మీద గుద్దేస్తాడు. అసలు అలా ఎన్నిసార్లు గుద్దుతాడో తెలియదు. భయంకరంగా ఉంటుంది. ఇంకా దుష్టజుమ్ముడి విపరీతంగా కొడతాడు. గుండెల మీద కొడతాడు, చేతుల మీద కొడతాడు, ముక్కు మీద, నోరు మీద ఏడ పడతాడు కొట్టేసి గుద్ది చంపేసి ఆయాసంతో అలసిపోయి ఆ నిద్ర మత్తులో ఏమీ చేయలేక అటు ఇటు తల్లాడి గింజుకొని చాలాసేపు ఒక ఒడ్డున పడ్డ చేప పిల్ల కనుక కొట్టుకుంటే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకొని చచ్చిపోతాడు దుష్టజుమ్ముడు. ఈ అలికిడికి దుష్టజుమ్ముడు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే వచ్చేసి ఏం జరిగిందా అని చూసేసరికి వీళ్ళకి అసలు అక్కడికి వచ్చింది అశ్వత్థామ అనేది సేవకులు గుర్తించలేకపోతారు. ఏదో పెద్ద భూతం వచ్చింది, అయ్యో ఏదో వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ చూస్తాడు. వెంటనే అల్లెతాడును ధనస్సు కట్టుకుంటాడు. ఇక కట్టుకొని వదులుతుంటాడు. ఒక్కొక్క బాణానికి ఒక్కొక్కడు అన్నట్టుగా లేచిపోతుంటాడు. శిబిరం అంతా పూడ్చేస్తాడు. ఒక్కని మిగిల్చాడు. శత్రువుల గుడారాలకు సంబంధించి అసలు ఎవడు ఎదురుగా వచ్చింది గుర్రం కాదు, ఏనుగు కాదు, మనిషి కాదు, ఎవడొస్తే వాడిని సర్వనాశనం చేసేసి పెడుతుంటాడు. అసలు రాక్షసుడో మనిషియో ఎవడొస్తున్నాడో ఏంటో ఎవరికీ అర్థం కాదు. వాళ్ళేమో పులికేకలు పెడుతుంటారనమాట. వాడు రాక్షసుడో మనిషో ఎవడో అర్థం కాలేదు, కానీ ఒకడైతే వచ్చాడు, మహారాజుని చంపేశాడు అని చెప్పేసి వెంటనే మిగిలిన ఆ శబ్దానికి మిగిలిన రాజులు అంటే పాంచాల వీరులు, మిగిలిన రాజులు వాళ్ళందరూ నిద్రలేస్తారు. వాళ్ళందరూ నిద్రలేసి వచ్చింది ఎవరు ఏంటి అది వచ్చింది
వచ్చింది ఎవరు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. వికృతంగా కనిపిస్తుంటాడు అశ్వత్థామ, అసలు దారుణమైనటువంటి రూపంలో కనిపిస్తుంటాడు. అయినా కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, పాపం నిద్రలో ఉన్నారు కదా, టకటక వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొని అశ్వత్థామ మీదకి తిరగబడుతూనే ఉంటారు. అశ్వత్థామ అసలు వాళ్ళని తునకలుగా నరికి కాళ్ళు చేతులు ఎక్కడిదక్కడ నరికి పెడతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఉత్తమోజుడు గుడారం దగ్గరికి వెళ్తాడు. కత్తి పట్టుకుని రథం దిగాడు, గుడారంలోకి దూరాడు. అలికిడి చూశాడు ఉత్తమోజుడు. లేచి లేవడంతోనే దుష్టజుమ్ముడు పట్టినట్టే అతడి జుట్టు పట్టుకున్నాడు అశ్వత్థామ. ఈడ్చి కింద పడేశాడు. పశువును చంపినట్టు ఉత్తమోజుని కూడా చంపేశాడు. ఆ పక్క గుడారంలోనే నిద్రపోతున్నాడు యుధమాన్యుడు. ఉత్తమోజుడు తెలుసు కదా, అర్జున్ యొక్క రథరక్షకులు అన్నారు. వీళ్ళు యుద్ధ సమయంలో చాలా అద్భుతమైన యుద్ధం చేశారు. సో యుధమాన్యుడు చప్పుడు విని పరిగెత్తుకొచ్చాడు. అశ్వత్థామను చూశాడు. కానీ అశ్వత్థామ అనుకోలేదు, వచ్చిందెవడో రాక్షసుడు అనుకున్నాడు. అయినా జంకలేదు యుధమాన్యుడు. వెంటనే ఒక గద తీసుకున్నాడు. గదతో గట్టి బాదాడు. దెబ్బతినిపోయాడు అశ్వత్థామ. ఒక్క ఉరికాడు. అతడి అన్నని చంపినట్టే అతన్ని కూడా చంపేశాడు. అంతేగాని కత్తి మాత్రం ఉపయోగించలేదు. అసలు ఎవరిని కూడా కత్తితో కాదు, ఆయుధాలు ఉపయోగిస్తే వీళ్ళకి ఎక్కడ పుణ్యం వచ్చేస్తుంది. అంటే వీళ్ళు అనంత లోకాలకు వెళ్ళినప్పుడు ఆయుధంతో చనిపోయిన వాడు ఉత్తమ లోకాలకు పోతాడు. కాబట్టి వీళ్ళెవ్వరికి, నా తండ్రికి ఇంత అన్యాయంగా అధర్మ యుద్ధం చేసిన వాళ్ళకి ఉత్తమ లోకాలు ఇవ్వదలుచుకోలేదు అనమాట. అలా ముగ్గురిని అలాగే చంపేస్తాడు. అలా తర్వాత ఇంక వెంటనే ద్రౌపది కుమారులు 5 ఉన్నారు కదా, 5 ఒక్కసారిగా ఏం జరిగింది అన్నట్టుగా వచ్చేస్తారు. అసలు అయితే మనకి సినిమాల్లో సీరియల్లో పాపం వీళ్ళే ఏదో ద్రౌపది కుమారులు నిద్రపోతున్న వాళ్ళని అశ్వత్థామ నరికినట్టు చూపిస్తారు. ఏమి అశ్వత్థామ నిద్రపోతున్న వాళ్ళని చంపరు. ఇంత అలగడి చేస్తుంటే లేవకుండా ఉండడానికి వాళ్ళు ఏమన్నా అదే ఇంతమందిని చంపేసి అంత నరకం బీభత్సం చేస్తున్నాడు కదా, వెంటనే ద్రౌపది కొడుకులు కూడా లేస్తారు. పాపం వాళ్ళు కూడా మహావీరులే, మహాద్భుతంగా యుద్ధం చేసే వాళ్ళే. కానీ అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ చేతికి ఏది దొరుకుతుంది, ఏ ఆయుధం దొరుకుతుంది, ఆయుధం ఏది పట్టుకుంటే అది పట్టుకున్నారు. రండి, కొట్టండి, చంపండి, నీచుడు ఎవడో వచ్చాడు, వీన్ని పోనీయకూడదు అనుకుంటాడు. అసలు ముందుగా ద్రౌపది పెద్ద కొడుకు ప్రతివింజుడు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి బాణాలు విల్లు పట్టుకుంటాడు. బాణాలు వదులుతూనే ఉంటాడు. కానీ అసలు అక్కడ వస్తుంది ఎవరు, అశ్వత్థామ. అసలు ఎలా వస్తుంటాడంటే ఒక మహాశక్తి వచ్చినట్టుగా వస్తుంటాడు. ఇలా ప్రతివింజుడు 2 బాణాలు వేస్తాడో లేదో ఒకే ఒక వేటుతో గట్టిగా పరిగెత్తుకుంటూ వస్తాడు. కత్తి పట్టుకుంటాడు. ఒకే ఒక వేటుతో అతడి నడుము దగ్గర వేస్తాడు. ప్రతివింజుడు 2 ముక్కలై కింద పడిపోతాడు. చూసిన వాళ్ళంతా కళ్ళు మూసుకుపోయారు. క్రోధంతో దుఃఖంతో వణికిపోయాడు అతని తమ్ముడు శ్రుతసోముడు. గుర్రాన్ని దాటించాడు. పిడుగు లాంటి ప్రాసం అశ్వత్థామ మీద వేశాడు. అది నుగ్గు చేసి చిటికలో అతడి తలనెగరగొట్టేశాడు అశ్వత్థామ. చూశాడు మరో తమ్ముడు శతానికుడు. అన్నయ్య, ఇదిగో నీ వెనకాలే వస్తున్నాడు వీడు అంటూ భయంకరమైనటువంటి చక్రం అశ్వత్థామ గుండెల మీద కొట్టాడు. జివ్వున రక్తం చిమ్మింది. అంత దెబ్బ ఆపుకొని కత్తితో ఒకటే వేటు వేశాడు అశ్వత్థామ. మెడ నుంచి శిరస్సు వేరైపోయి అలాగే పడిపోయాడు శతానికుడు. వెంటనే శ్రుతసేనుడు కళ్ళల్లో నిప్పులు మెరిశాయి. పెద్ద గద పట్టుకొని అశ్వత్థామ భుజం మీద బాధేశాడు. వెంటనే అతడి మొహం మీద ఒక్క కత్తిగాటు వేశాడు. అలాగే నరికేశాడు. మళ్ళీ మొహం మండం 2 వేరైపోయాయి. సో శృతకీర్తి చనిపోయాడు. మొత్తానికి ద్రౌపది 5 కొడుకులు కూడా ఈ రకంగా అసలు ఇంత పెద్ద మహాయుద్ధం చేసి మహాద్భుతంగా తండ్రుల కోసం చేశారు. అసలు తల్లి పడ్డ బాధకు ప్రతీకారంగా అద్భుతమైన యుద్ధం 18 రోజుల పాటు చేశారు. కానీ ఇలా రాత్రి అశ్వత్థామ చేసినటువంటి ఈ దాష్టికానికి మాత్రం ద్రౌపది కొడుకులు బలైపోతారు. సో ఇలా తన మేనల్లులు 5 తన కళ్ళ ముందే ఇలా చావడం శిఖండి తట్టుకోలేకపోతాడు. వెంటనే అతడు తన ప్రబోధక సైన్యాన్ని అంతా కూడా ఈ నీచుని ఇంకా వదిలేది లేదు అని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళందరి మీద వచ్చి పడ్డారు. తోమరాలు, చక్రాలు, మొత్తం ముద్గురాలు, కత్తులు, ఈటలు అన్నీ అశ్వత్థామ మీద విసరడం మొదలుపెట్టారు. శిఖండి గట్టి బాణాలు అతడి కనుబొమ్మల మధ్య తగిలించాడు. అగ్గిలా బగ్గుమన్నాడు అశ్వత్థామ. కత్తితో శిఖండి నెత్తి మీద కొట్టాడు. దెబ్బకు 2 చెక్కలైపోయింది శిరస్సు. ఇలా మధ్యలో కొడితే 2 ముక్కలైపోతుంది శిరస్సు. అలా శిఖండి చనిపోతాడు. సో ముఖ్యమైనటువంటి వీళ్ళు. ఇంకా మిగిలిది నేను చదవడం కన్నా చెప్తాను వినండి. శివఖడ్గం తీసుకున్నాడు అశ్వత్థామ. ఇక పరిగెడుతూ ఉంటాడు. గుర్రం, ఏనుగు, మనిషి, ఆ మనిషి వస్తున్న వాడు దాస, వాడు వీరుడా, వాడు ఆయుధం పట్టుకున్నాడా. కొందరైతే దాసులు ఉంటారు కదా, పాపం అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని ఏంటి ఎందుకు ఇలా వస్తున్నారు, ఏమైపోతుందని చెప్పేసి పరిగెడుతుంటే వెనక నుంచి కొడుతుంటాడు, వెనక నుంచి నరుకుతుంటాడు. ముక్కలుగా అసలు ఎలా పడిపోయి ఉంటాయంటే శరీరాలన్నీ అక్కడ కూడా. ఎవరి శరీరం ఏదో తెలియకుండా, అది ఏనుగు శరీరమా, గుర్రం శరీరమా, ఏ శరీరం అనేది కూడా తెలియకుండా, ఒళ్ళు తెలియకుండా ప్రళయ తాండవం చేస్తుంటాడు అశ్వత్థామ. తామర చెరువులో వచ్చిన పెద్ద ఏనుగు గనక కారడవిని ముట్టడించిన కారు చిచ్చిలాగా
అసలు మొత్తము చేది సైన్యాన్ని మొత్తం నరకం చేసి పెడతాడు. అవసరమైన చోట్ల రథం ఎక్కి, అవసరం లేని చోట్ల రథం దిగి శత్రువులను అయితే దుమారేశాడు. పెద్ద రాకాసి కనుక వస్తే ఎలా వస్తుందో అలాంటి ఘోరమైనటువంటి శబ్దాన్ని చేస్తూ మొత్తానికి పాండవ గుడారం మొత్తము రక్తసిక్తం చేసేసాడు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది తట్టుకోలేక, అశ్వత్థామ చేస్తున్నటువంటి దాడిని తట్టుకోలేక పారిపోదామని చెప్పేసి వీళ్ళు కొంతమంది బయటికి పారిపోతుంటారు. బయటికి పారిపోతుంటే ఆ బయట కృపాచార్యుడు, కృతవర్మ ఉంటారు. ఎవడైనా బయటికి పోవడానికి వస్తే ఆ బయటకు వచ్చిన వాళ్ళని వాళ్ళు చంపుతుంటారు. అర్థమైందా? లోపల అశ్వత్థామ చంపేస్తున్నాడు. ఎవడైనా మిగిలి పారిపోయి బయటకు వచ్చేస్తుంటే అక్కడ కృతవర్మ కృపాచార్యులు చంపేస్తుంటారు. కృతవర్మ కృపాచార్యులకి రాక్షస ఆవేశం వాళ్ళను కూడా అంటేసుకుంటుంది. వాళ్ళు కూడా ఒళ్ళు తెలియని మత్తులోకి వెళ్ళిపోతారు. ఎలా అయితే అశ్వత్థామ రాక్షస మాయకి లోబడి ఉన్నాడో అదే రాక్షస మాయకి కృపాచార్యులు, కృతవర్మ కూడా లోబడిపోతారు. అంటే ఒక రకమైన అక్కడ ఏమీ లేదు, పిశాచులు ఇవన్నీ ఉంటాయి కదా, పీనిగలు పిశాచులు పీక్కొని తింటుంటాయి, పేగులు తీసేస్తుంటాయి, రక్తాన్ని తాగుతుంటాయి, మెడలోని ఆ మెదడును తీసేసుకుంటుంటారు, తింటుంటారు, ఆ రక్తమంతా మీదే చూసుకుంటాయి పిశాచి మూగలు. అసలు అవి మామూలుగా ఉండదు, చదువుతుంటేనే ఎట్లా ఉంది. మొత్తం నాట్యాలు చేసేస్తూ ఉంటాయి, పేగులన్నీ మెడలో వేసేసుకుంటాయి, తాండవం జరుగుతుంటుంది. మామూలుగా ఉండదు అసలు. అక్కడ మొత్తం అలాంటి జరుగుతుంటది. అయితే ఎవరు కూడా వచ్చింది అశ్వత్థామ అని చాలాసేపటి వరకు గుర్తుపట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి రాత్రిళ్ళు అక్కడ వాళ్ళకి నల్లటి శరీరంతో, రక్తం లాంటి మొహంతో, ఎర్రటి చింతనిప్పులు కలుపుతున్నటువంటి ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని తమ శిబిరం చుట్టూ అలా తిరుగుతున్నట్టు రోజు రాత్రి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపించేదనమాట. అలాగే ఈ రోజు వచ్చినప్పుడు కూడా అదే వికృతమైనటువంటి స్త్రీ వచ్చిందనే వీళ్ళు అనుకుంటారు. అసలు అశ్వత్థామ వచ్చిందని కూడా ఎవరు చాలాసేపటి వరకు గుర్తుపట్టరు. సో అసలే శివుడు పోనికి అశ్వత్థామ మీద ఉంది కదా, ఆ తలను నరికేశాడు, కాళ్ళు చెక్కేశాడు, చేతులు ఊడ్చేశాడు, నెత్తులు వరదలై పారాయి. సింపుల్ గా ఒక పేరేజ్ అవుతాను చూడండి, మీకు అర్థమవుతుంది. వికృత ఆకారంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఒక్కసారిగా అశ్వత్థామ చుట్టూ చేరారు. అక్కడ ముక్కలు అయిపోయినటువంటి మాంసాన్ని తీసుకున్నారు. తమ పెళ్ళాం బిడ్డలందరినీ పిలిచారు. ఇదిగో నీకి మాంసం ముక్క, ఇదిగో నీకి రక్తము, ఇదిగో నీకి జుట్టు, ఇది నాది అంటూ వాటాలు వేసుకున్నారు. రక్తమంతా తాగారు, ఒంటికంతా పూసుకున్నారు. అశ్వత్థామ చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. సో ఆ రకంగా అసలు పిశాచులు మోగి అదంతా తాగుతూ తింటూ రకరకాల బీభత్సం సృష్టించబడతాయి. దుష్టజుమ్ముడు, శిఖండే కాదు, ద్రౌపది కుమారులే కాదు, పాంచాల, మత్స్య, చేది ప్రభైదిక సైన్యాల్లో ఒక్కడంటే ఒక్కడు మిగలడు. కనీసం ఒక పురుగు కూడా మిగలలేదంట. పురుగు కనిపిస్తే ఆ పురుగును కూడా చంపేస్తాడు అశ్వత్థామ అంటాడు. అసలే శివుని పూనికతో ఉన్నాడు కదా, అసలు తల నరికేశాడు, కాళ్ళు చెక్కేశాడు, చేతులు ఊడ్చేశాడు, నెత్తులు నదులై పారాయి, ఏనుగులు గుర్రాలు కూరలు తరిగినట్టు తరిగాడు, మెదడు ముద్దలు మాంసపు కాండలు రాక్షసులకు విందు చేశాడు, పక్కపక్క విరకబడి నవ్వాడు, రాగాలు తీశాడు, పాటలు పాడాడు, గెలుపు వెర్రుతో గెంతులు వేశాడు, చావగా మిగిలిన వాళ్ళు పారిపోతుంటే వెంట తరిమాడు, బాణాలు రువ్వాడు, ఒక్కరిని వదలలేదు. అతడి సంకల్పంకి భయపడిపోయి సైనికులు నెలనెల్లగా నక్కిన స్థలాలు గాలించాడు, మూలలో ఉన్నటువంటి వాళ్ళని జుట్టు పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళ తలలను నరికేశాడు. అసలు ఈ రకంగా ఒక్కసారి దుర్యోధనుడు జరిగిన పరాభవాన్ని తలుచుకుంటూ తమకంతో మరింత రెచ్చిపోయాడు అశ్వత్థామ. జంకు లేదు, కొంకు లేదు, మరింత క్రూరత్వానికి తెగించాడు, సర్వనాశనం చేశాడు. అతని బారిన పడకుండా అసలు మిగిలిపోయిన వాడుంటే ఒక్కడంటే ఒకడు లేడు. ఎవడైనా శిఖరం బయటికి వస్తే వాళ్ళను అక్కడ ఉన్నటువంటి కృపాచార్యుడు, కృతవర్మ చంపేశారు. సో ఈ రకంగా మొత్తం బీభత్సాన్ని అయితే సృష్టించి ఎవ్వడూ లేకుండా చేసి రాక్షస ఆవేశంతో ఇలాంటి నీచమైనటువంటి పని అయితే చేశాడు. నిరాయుధులుగా ఉన్నవాళ్ళు, ఏమీ తెలియక నిద్రమత్తులో ఉన్న వాళ్ళని ఇలా చంపేశాడు. కాసేపటికి అశ్వత్థామ బయటకు వస్తాడు. అంటే ఇంకా చాలా ఉంది, చెప్పడానికి కూడా ఒళ్ళు గగ్గులు పొడిచేలా ఉంది. ఇదే ఇంకంతా ఎలా చంపాడు, చంపడం అంతే, పోవడం, తల నరకడం, అడ్డంగా నరకడం, నిలువు నరకడం, చేతులు నరకడం, కాళ్ళు నరకడం, ఏదో ఒక పిశాచికి వేయడం, అదొక రాక్షసికి వేయడం, అది తినడం, ఇది తినడం, వాళ్ళు విందు చేసుకుంటుండడం, చుట్టూ మోగుతుండడం, సీను అర్థమవుతుంది కదా, అట్లుంటుంది అనమాట. కాసేపటికి అశ్వత్థామ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి లోపల ఎవరైనా మిగిలారంటే ఒక్క పురుగు కూడా మిగలలేదు, అందరినీ చంపేశానని చెప్తాడు. అసలు వీరత్వంతో ఇది కదా విజయము, ఇక పదండి మనం దుర్యోధన మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అంటారు.
కొద్దిసేపటికి కానీ కృతవర్మకి కృపాచార్యులకి అసలు జరిగింది ఏంటో అర్థం కాదు. ఒక్కసారిగా వాళ్ళు అనుకుంటారు, ఏంటి మనం ఇంత నీచ కార్యంలో భాగమయ్యాము, దేయి అని వస్తే శత్రువును కూడా మనం విడిచిపెట్టాలి కదా, అలాంటిది పాపం నిద్రమత్తులో ఉండి ఇలా బయటకు వచ్చి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నటువంటి సామాన్యుల్ని, సేవకుల్ని కూడా చంపేసామే, అయ్యో ఏంటి ఇలా జరిగిందని వాళ్ళు అనుకుంటారు. కానీ అశ్వత్థామలో ఎలాంటి తణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. తానేదో గర్వకారిగా ఎవ్వరూ చేయించలేని అద్భుతమైనటువంటి సాహసం చేశాను అనుకుంటాడు. పదండి మనం దుర్యోధన మహారాజు దగ్గరికి, ఆయనకి వెళ్ళి జరిగిందంతా చెప్తాము. పాండవులు, కృష్ణుడు తప్ప ఇంకా ఎవరు మిగలలేదు, ఇదే వార్త మనం దుర్యోధనకి చెప్పాలని బయలుదేరతారు. మరి వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా దుర్యోధనుడు ప్రాణాలతో ఉన్నాడా, అశ్వత్థామ వెళ్ళి దుర్యోధనుడికి ఏం చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ అర్థమైంది కదా. మొత్తానికైతే శివాజ్ఞతోనే ఇదంతా జరిగింది. శివుడు అడ్డుకోవడం, శివుడే వరం ఇవ్వడం, శివుడు ఖడ్గం ఇవ్వడం. ఇంకా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకుంటున్నాను, ఎందుకంటే చదువుదామన్నా కూడా అది దగ్గర 10 పేజీలు ఉంది. 10 పేజీల్లో ఒకటే సింపుల్గా ఏముందంటే అశ్వత్థామ రావడం, చంపడమే, అంతే, నరకడమే. ఇంకా మనకి బాలకృష్ణ సినిమాలు ఏమి పనికిరావు. ముక్కలు ముక్కలు కనిపిస్తే అడ్డంగా నరుకుతున్నాడు, నిలువు నరుకుతున్నాడు, కాళ్ళు నరకడం, చేతులు నరకడం, ఇటు ఈ అవయం తీసి ఇటు వదిలేయడం, ఈ గుండెను పీకడము, ఆ గుండెను ఒకరికి ఇచ్చేయడం, కళ్ళు పీకడము, ఆ శరీరం కడుపులో ఉన్నటువంటి పేగులు పీకడం, పేగులు విసిరేయడము, అందరూ అనమాట. ఆ పక్కన ఉన్నటువంటి భూతగణాలు, పిశాచగణాలన్నీ మాకు ఏదన్నా రాదా, మాకు అంటే వాళ్ళ ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా గుండెకాయ పీకేసి ఇస్తే ఆహా నాకు ఇవాళ గుండెకాయ వచ్చిందని చెప్పి సంతోషంగా తింటున్నారు. సో అంత జిగుత్సాకరంగా ఉంటుంది పరిస్థితి. సో మ్యాక్సిమం చెప్పానని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆ రకంగా ఉంటుంది అనమాట అశ్వత్థామ రాత్రి చేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.